హాయ్ ఫ్రెండ్స్, మాన్స్టర్ ది ఎడ్ జీన్ స్టోరీ అక్టోబర్ 3న నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్బింగ్లో 8 ఎపిసోడ్లతో రిలీజ్ అయింది. ఒక్కొక్క ఎపిసోడ్ 50 నిమిషాల పైగా ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో చూద్దాం. మాన్స్టర్ సిరీస్లో ఇది 3వ భాగం. సీరియల్ కిల్లర్ ఎడ్ జీన్ ఎలా అందరినీ చంపాడు, అసలు అతను సీరియల్ కిల్లర్గా మారడానికి కారణాలు ఏంటి, ఎవరెవరు అతనికి ఎలాంటి సలహాలు ఇచ్చారు, అతను చేసిన భయంకరమైన పనులేంటి, తోలు ఒలిచి ఆరబెట్టడంలో అతను ఎందుకు స్పెషలిస్ట్గా మారాడు, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాలి. ఇది నిజ సంఘటనల ఆధారంగా తీసిన వెబ్ సిరీస్. ఒక నవల కూడా వచ్చింది. ఆ నవల్ని సినిమాగా కూడా తీశారు ప్రముఖ దర్శకుడు ఆల్ఫ్రెడ్ హిచ్కాక్. ఆయన తీసిన సినిమా సైకో. ఆ సైకో కథనే ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో మాన్స్టర్ ది ఎడ్ జీన్ స్టోరీ అని రిలీజ్ చేశారు. ఈ వెబ్ సిరీస్లో ఫస్ట్ ఎపిసోడ్లోనే దారుణమైన న్యూడ్ సన్నివేశాలు ఉంటాయి. అంటే మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ కూడా చాలా సన్నివేశాల్లో న్యూడ్గా కనిపిస్తూ ఉంటారు. ఈ వెబ్ సిరీస్ని చిన్నపిల్లలు కూడా చూడకూడదు. అలాగే చర్మాన్ని ఒలిచి రక్తాన్ని పేగుల్ని పక్కన పడేసే సన్నివేశాలు చాలా ఉంటాయి. ఇవన్నీ భరించగలిగితేనే ఈ వెబ్ సిరీస్ని చూడండి. ఈ వెబ్ సిరీస్ చూస్తూ 4 ఎపిసోడ్ల తర్వాత నాకే వికారం వచ్చింది అంటే మీరు ఊహించుకోవచ్చు. 8 ఎపిసోడ్లో ఫస్ట్ 6 ఎపిసోడ్లు బాగానే ఉంటాయి. లాస్ట్ 2 ఎపిసోడ్లు ఎక్కువగా కూర్చొని మాట్లాడుకొని ఎడ్ జీన్ ఎలా తనలో ఉన్న లోపాలని గమనించాడు, ఎలా చచ్చాడు అన్నది చూపిస్తారు. అయితే ఇంత జరిగినా ఇన్ని చేసినా సరే ఎడ్ జీన్కి ప్రభుత్వం శిక్ష విధించకపోవడం గమనార్హం. ఎడ్ జీన్ తల్లి, అతని ప్రియురాలు అతని జీవితాన్ని ఎలా ఎన్ని మలుపులు తిప్పారు అన్నది వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాలి. అలాగే ఓ ఆంటీతో ఎడ్ జీన్ చిన్న అక్రమ సంబంధం పెట్టుకోవాలనుకుంటాడు. చివరికి ఆంటీని కూడా లేపేసి ఆమె కొడుకు పోలీస్ ఆఫీసర్, అతను ద్వారా ఎలా దొరికిపోయాడు అన్నది కరెక్ట్గా క్లియర్గా చూపించారు. ఫోటోగ్రఫీ హై స్టాండర్డ్స్లో ఉంటుంది. మేకప్ ఎఫెక్ట్స్ కానీ విజువల్ ఎఫెక్ట్స్ కానీ టాప్ ఉంటాయి. డైలాగ్స్ కూడా చాలా బాగుంటాయి. నా ఫేవరెట్ యాక్టర్ చార్లీ హూనామ్ మెయిన్ సైకో పాత్రలో యాక్ట్ చేశాడు. కానీ అతను బ్రాలు అండర్వేర్లు వేసుకొని డ్యాన్స్లు అవి వేయడం చూసి నాకు చిరాకు అనిపించింది. కానీ మరి క్యారెక్టరే అంత శాడిస్ట్ క్యారెక్టర్, ప్లస్ అందులో సెక్సువల్గా కూడా ఒక టైపు శాడిస్ట్ అనమాట. లారీ మెట్కాఫ్ తల్లి పాత్రలో సూపర్గా చేసింది. సుజానా సన్ ఎడ్లీన్ పాత్రలో లవర్గా బాగా చేసింది. ఈ వెబ్ సిరీస్లో నటించిన ప్రతి ఒక్కరికి న్యూడ్ సీన్స్ ఉంటాయి. శృంగార సన్నివేశాలు మాత్రం కావు. వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ శవాన్ని క్లీన్ చేయడాలు, చనిపోయిన తర్వాత వాటితో రొమాన్స్ చేయడం, వాటిని నరికేసి వేలాడగట్టడం, ఇటువంటి సన్నివేశాలు ఉంటాయి. ఇవన్నీ చూడాలి అనుకుంటే ఈ వెబ్ సిరీస్ చూడండి. లాస్ట్ 2 ఎపిసోడ్లు మాత్రం కొంచెం సహనానికి పరీక్ష. అయితే క్లైమాక్స్ ఎపిసోడ్లో కొత్త రకం శాడిస్ట్ని ఇంట్రొడ్యూస్ చేసి ఆపేస్తాడు దర్శకుడు బ్రయాన్ మర్ఫీ. ఇయాన్ బ్రెనాన్ తెలుగు డబ్బింగ్ బాగుంది. ఏదో ఒక డాక్టర్ క్యారెక్టర్కి తమిళియన్తో డబ్బింగ్ చెప్పించినట్లు ఉంటుంది తప్ప మిగతా అన్ని పాత్రలకి బాగానే ఉంది. ఎడిటింగ్ మాత్రం లాస్ట్ 2 ఎపిసోడ్లో కొంచెం చేయాల్సి ఉంది. ఈ వెబ్ సిరీస్ని 4 ఎపిసోడ్లతో ముగించేసి ఉంటే బాగుండు. అనవసరంగా అక్కడక్కడ సాగతీత ఉండడం పెద్ద మైనస్ ఈ వెబ్ సిరీస్కి. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. స్కూల్ బెంచ్ లో ఎంత గట్టిగా ఉందరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?